ఇవాళ ఆ అమ్మాయి చనిపోయి మంటల్లో కాలిపోతా ఉంటే ఆ మంటలు చలిగాచుకున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేది సిగ్గున్నారు. ఇవాళ మీరింకా మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం సీవీలు ఎప్పుడైనా వదిలేసి బతుకుతా ఉన్నారు ఆడపిల్లల విషయంలో. వాళ్ళ మహిళలు ఎవరైనా, వైఎస్ఆర్సీపీ మహిళలు ఎవరైనా సరే ఒక పోస్ట్ పెట్టి దాని కింద మీ ఇష్టానుసారం కామెంట్, నేను చాలా మందికి నేను కూడా కామెంట్లు పెట్టేమన్నా. నేనందరూ చెప్తా ఉన్నా, మీరు ఫేక్ అకౌంట్లు కాకుండా డైరెక్ట్ అకౌంట్ తీసుకొని కనుక వస్తే మీరు స్వచ్ఛందంగా తల్లిదండ్రులకే ప్రచారం ఒప్పుకుంటాం. కానీ ఎట్టదిట్టంగా పుట్టి ఎదవలు కాబట్టి వాళ్ళ ఈ అమ్మాయికి కర్మ పట్టించి, అరే పేద పిల్ల ప్రతి వాడికి బతకాలని ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా బతకాలని బతకాలి, కొన్నాళ్ళు కొన్న ఆ కోరిక కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, ఇట్లాంటి ఆశలతో బతికే ఒక అమ్మాయిని పేద మిత్రులను చంపేశారు కదా. డైరెక్ట్ పొడిచంటే వ్యక్తిగత కక్ష ఉన్నా ఉంటుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు పథకం ద్వారా అమ్మాయికి మేలు చేస్తారు. మీకు నచ్చక ఈ పైత్యం అనేది తీర్చుకున్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించిన పాప చనిపోయింది. మీ ఇంట్లో మీకు అమ్మ, అక్క, చెల్లి ఉందని యాదృచ్ఛికంగా ఎవరైనా ఒకరు చనిపోయిండు, చనిపోవాలని కోరుకోము వాస్తవానికి. చనిపోతే మీ ఇంట్లో పరిస్థితి, మీ ఇంట్లో చనిపోయి రెండో రోజు అయినప్పుడు కూడా ఇంకా కూడా టీడీపీ దాహం పేపర్గా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు కూడా చూస్తూ ఉన్నాం. అంటే చనిపోవడం కరెక్టే, చచ్చిపోతే మాకేంటి అనే భావంతో వాళ్ళు పెడుతున్న పోస్టులన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఇదంతా ఎక్కడ నడుస్తూ ఉందంటే సామాన్యుడే కార్యకర్తలు చేసే కాన్సెప్ట్ అయితే ఇంత దారుణంగా మాట్లాడరు. ఖచ్చితంగా దీని వెనక మళ్ళా లోకేష్ అనే వ్యక్తి అర్థం ఖచ్చితంగా ఉంది. ఆ లోకేష్ అనే వ్యక్తి మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉందనేది అర్థమైపోతాం. మహిళ చనిపోతే కనీసం అయ్యో పాపం అనాల్సిన పరిస్థితి నుంచి ఇంకా వాళ్ళ కసి తీరినట్టుగా రాబందుల్లా మీద పడి పీక్కు తింటున్న విధానం మనందరం కూడా గమనించవచ్చు. ఆ ఇంట్లో మహిళ చనిపోయి 2 పిల్లలు అన్నారు. వాస్తవం మన ఇంట్లో జరిగి ఉన్నా కానీ ఆ వేదన ఎప్పుడూ తీసేయలేదు. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా చెల్లి చనిపోతే ఇప్పటికి కూడా ఫోటో ఎదురుగా పెట్టుకొని చూస్తా ఉంటాను. మా చెల్లి చనిపోయింది అని 5వ తరగతి అప్పుడు. ఇప్పటికి కూడా ఎవరు కనిపించినా ఆ హైరు అట్లా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తారు, పెద్దవాళ్ళు అయినా సరే. ఎందుకంటే నాకు అలాంటి వీళ్ళకి ఇందాక అక్క అన్నట్టుగా ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వటం పక్కన పెట్టి ఇవ్వలేకపోయినా పర్లేదులే, కానీ ఇంకా వాళ్ళు దావాతిని చేరినట్టుగా తాగుబోతులు, సైకోలు, వేరాంగం వేసి దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఒక 5-6 ఐడెంటిఫై అయ్యారు. ఎవడెవడైతే ఒళ్ళు పొగరెక్కి మతంతో రేపు 24లో గెలుస్తామనే ఒక ధీమాతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారు. 24లో గెలవడం పక్కన పెడితే 24 లోపులోనే మీ అందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ పాప విషయంలో గీతాంజలి ఎవరెవరైతే ఎలాంటి దారుణానికి ఒడిగొచ్చి అలాంటి భాష వాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అక్కడ రాజీ పడుతున్నారు. ఇదే లోకేష్ భార్య అయ్యి ఉంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు భార్య అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు భార్యని మనకసరికి అసెంబ్లీలో ఆ వంక అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి ఏడ్ చేసి నా భార్యను అన్నారు, నా భార్యను అన్నారు ఫీలేడు కదా. ఇవాళ పరాయి పిల్ల, నీకు సంబంధం లేని అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం ద్వారా సొంతిల్లు అంటే నీకంటే అక్రమంగా 6 లక్షల కోట్లు దోచేసి హైదరాబాద్ లో విలాసంగా 1200 కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నావు కాబట్టి, నీకు బిల్డింగ్ కట్టుకున్నావు కాబట్టి నీకు ఆ విలువ తెలియదు. సెంటు స్థానం లేక, సెంటున్నర స్థానం లేక, ఇల్లు లేక రోడ్ల మీద పడిగాపులు కాసి ఇంకా కట్టుకోలేని పరిస్థితి.